హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ పచ్చి మామిడికాయతో గుడ్ల పులుసు తయారీ విధానాన్ని చూపిస్తానండి. మనము ఈ వేసవి కాలంలో మనకి మామిడికాయలు చక్కగా దొరుకుతాయి కదండి. మనము ఈ మామిడికాయతోని ఎన్ని వెరైటీలైనా చేసుకోవచ్చండి. పులుపు కూడా చక్కగా మనకి చింతపండుతోని అవసరం లేకుండా ఈ మామిడికాయ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. అంత చక్కగా ఉంటాయి అన్నమాట. ఈ మామిడికాయతోని ఏ కూర చేసుకున్నా సూపర్గా ఉంటుందండి. మనము గుడ్లు ఉడకబెట్టేసి ఒక పక్కన ఉంచుకొని ఒక మామిడికాయ అయితే సరిపోతుందండి. ఆ మామిడికాయ చక్కగా కోసుకొని ముక్కలు కోసుకొని పక్కన ఉంచుకోవాలి. మనకి ఒక 6 గుడ్లకి 1/2 కేజీ ఉల్లిపాయలాగా సరిపోతాయి. ఎక్కువ అనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి, పర్వాలేదు. వేసుకున్న తర్వాత చక్కగా మనం కళాయిలోనూ ఆయిల్ పెట్టేసి అల్లము తెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు వేసి తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని అవి వేగిన తర్వాత మనం ఈ మామిడికాయలు కూడా ముక్కలు కోసుకునేవి వేసుకోవాలి. అవి కూడా చక్కగా వేగిన తర్వాత మనం ఈ గుడ్లు వేసుకొని చక్కగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనము ఒక గ్లాసు నీళ్లు వేసుకొని చక్కగా ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే అది మనం చింతపండు ఇగురు గట్ట వేయాల్సిన అవసరం లేదు. ఈ మామిడికాయ పులిపే వాటికి సరిపోద్ది. మనం ఒక జగ్గు నీళ్ళలాగా వేసుకుంటే ఆ గుడ్ల పులుసుకి ఆ పులుపు సూపర్గా దిగుతుందండి. ఈ గుడ్ల పులుసు సూపర్గా ఉంటుందండి ఈ మామిడికాయతోని. మీరు ఒక్కసారైనా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.